సిఏ నాగరాజు ఖాతాలో మరో మరణం. ఏంటి అంటే ఇప్పటికే సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యింది. అందులో సిఏ నాగరాజు కీలక పాత్ర అనేది ఆయన సస్పెండ్ చేయడం, ఆయన మీద మర్డర్ కేసు నమోదు చేయడం ఇవన్నీ జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఎన్హెచ్ఆర్సి చైర్మన్కి వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ గురుమూర్తితో పాటు అలాగే తనూజరా అనిల్ ఇద్దరు కూడా ఒక వినతి పత్రాన్ని అయితే ఇచ్చారు. ఏపీలో పోలీసులే హత్యలు చేస్తున్నారు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే మర్డర్లు చేస్తున్నారు అని ఈ ఫిర్యాదు సారాంశం. ఇప్పటికే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకుల మరణాలు రాష్ట్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనకు సృష్టించాయి. ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ ఎన్హెచ్ఆర్సీకి వైసీపీ ఎంపీలు ఇద్దరు కూడా వినతిపత్రం అందజేశారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే కాపు నాయకుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ అదృశ్యం ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా మీడియాలో కూడా సంచలనం రేగుతోంది. అదే నేపథ్యంలో పోలీసుల వేధింపుతో క్రాంతి కుమార్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా ఈయన వల్లే అనేది ఎప్పుడు దాదాపు ఇది మరో ఘటన అనమాట. క్రాంతి కుమార్ ఆత్మహత్య 21 మే 2026 ఆయన విషం తీసుకుని చనిపోయాడట విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. మరణానికి ముందు స్వయంగా రికార్డ్ చేసిన వీడియోలో 3 నెలలుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు వేధింపులు గురి చేస్తున్నారు, ఆయనే తన మరణానికి కారణం అని కూడా చెప్పుకొచ్చాడట. నాగరాజుపై గతంలో అందిన ఫిర్యాదులు, సేవా రికార్డులు, క్రమశిక్షణ చరిత్ర మొత్తం తెప్పించాలి, న్యాయం పారదర్శకత కోసం స్వతంత్ర సంస్థ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలి, రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణ, జవాబుదారీతనం కోసం తగిన ఆదేశాలు ఇవ్వాలి అంటూ ఆయన వాళ్ళిద్దరు ఎంపీలు ఇద్దరు కూడా ఎన్హెచ్ఆర్సీని చైర్మన్కి వినతి పత్రం అయితే అందించారు.